అందరికీ నమస్తే అండి. ఈ వీడియో ఏ ఒక్కరినో కించపరచడానికో లేదా ఏ ఒక్కరినో తక్కువ చేయడానికో కాదండి. జనరల్గా పబ్లిక్ ఒపీనియన్స్ బేస్ చేసుకొని ఒక క్లియర్ కట్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ప్యూర్లీ కేకే గారిని ఉద్దేశించే, కానీ అందరికీ వర్తిస్తుంది. ఇది నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. గెలవడం ఎంత కష్టమో గెలుపు నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. సమాజంలో, లోకంలో, అది ఏ రంగమైనా కావచ్చు, బిజినెస్ అయినా, కార్పొరేట్ వ్యవహారాలైనా, పాలిటిక్స్ అయినా, మీడియా అయినా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా అయినా, యూట్యూబ్ ఛానల్లో అయినా, ఎక్కడైనా సరే గెలవడం, నమ్మకం గెలుచుకోవడం, సక్సెస్ అవ్వడం ఎంత కష్టమో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలో, ఎంత చెమట వచ్చాలో, ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత కష్టపడాలో, దాన్ని నిలబెట్టుకోవడానికి అంతకు మించి. ఎందుకంటే గెలిచేసాం, సక్సెస్ అయ్యామని రిలాక్స్ అవ్వడానికి లేదు. రాజకీయ నాయకుడు గెలిచేసిన తర్వాత రిలాక్స్ అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిచ్చేస్తారు. నాలాంటోడు యూట్యూబ్లో సక్సెస్ అయ్యాక రిలాక్స్ అయితే యూట్యూబ్ వెనక్కి లాగేస్తుంది, అల్గారిథం దెబ్బేస్తుంది. కేకే లాంటి వాళ్ళు, సెఫాలజిస్టులు, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, లేదా ఆరామస్థాన్ లాంటి వాళ్ళు, మేము ఇచ్చింది సక్సెస్ అయింది, సో ఇంకా మేము గెలిచేసామంటే నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ ముంచుకొస్తుంది. దినదినగండమే. మానవుడికి ఏ రంగంలో ఉన్నా సరే ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము. ప్రతిరోజు కూడా దినదినగండమే. ప్లస్ ఇది కాసేపు పక్కన పెట్టండి మైండ్లో. ప్రజలు చైతన్యవంతులు. అంత ఆషామాషిగా ఒక నిర్ణయానికి రారు. చాలా తెలివైన వాళ్ళు. మనం ఎవరిని మోసం చేస్తున్నామో, ఎందుకోసం మోసం చేస్తున్నామో, మన అంతర్ ఉద్దేశం ఏంటో ప్రజలు కనిపెట్టేయగలరు. ఇది కూడా కాసేపు మైండ్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేకే సర్వే విషయానికి వద్దాం. కేకే కొండేటి కిరణ్ నిజంగా ఆయన ఒక పెద్ద సెన్సేషన్, నిజంగా ఆయన ఒక పెద్ద సక్సెస్. నాకు అనిపించింది ఒక్క 5 ఏళ్ల తర్వాత దేశంలో ప్రశాంత్ కిషోర్ని మించిన మొనగాడవుతాడేమో కేకే అనిపించింది. ఎందుకంటే నిజానికి 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన కరెక్ట్గా చెప్పాడు వైసీపీ హవాని. ఈవెన్ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కిరణ్ గారు చెప్పిందే జరిగింది. ఆయనలాగా ఎవరూ చెప్పలేదు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, ఒకచోట దెబ్బతిన్నాడు. మహారాష్ట్రలో కరెక్ట్గా దేశంలో ఏ మీడియా చెప్పలేనంతగా చెప్పాడు ఆయన. దాంతో నేషనల్ మీడియాలో మారుమోగింది. అలా వచ్చిన క్రెడిబిలిటీని ఆయన హెచ్చు తగ్గు ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర అలా తగ్గాడు పెరిగాడు అలా వచ్చింది. కానీ ఆయన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పొలిటీషియన్స్, అనేక పార్టీల వాళ్ళు కేకేతో కాంటాక్ట్ కుదుర్చుకున్నారు. కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకున్నారు. కాంటాక్ట్ అండ్ కాంట్రాక్ట్. అలాగే ఇక్కడ బెట్టింగ్ రాయిళ్ళు అతన్ని కాంటాక్ట్ అయ్యారు, అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ పొలిటీషియన్స్, దాంతో అతని ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫ్లాట్ కొన్నాడు, కారు కొన్నాడు, పెద్ద ఆఫీస్ పెట్టాడు, చాలా ఖర్చు పెట్టాడు, లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది. అంటే నేను ఇంకా పర్సనల్ విషయాలు చెప్పదలుచుకోవట్లేదు, కానీ అంతకుముందు ఎక్కడో ప్రైవేట్ బిల్డింగ్లో, అద్దె బిల్డింగ్లో పెట్టేది ఆయన ఓన్గా ఒక బిల్డింగ్ తీసుకొని ఒక ఫ్లోర్లో మొత్తం తన ఆఫీస్ పెట్టుకున్నాడు. బాగుంది. ఆ క్రెడిబిలిటీ వచ్చినప్పుడు, అలా సంపాదించుకున్నప్పుడు ఆ మాత్రం చేయడం తప్పేమీ కాదు. అయితే అతను కెరీర్ మొత్తం మీద ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఆయన చేసిన వీడియో, ఆయన చెప్పిన సర్వే అతన్ని ఎక్కడికో లాగేస్తుంది, వెనక్కి లాగేస్తుంది. మళ్ళీ ఆయన ఆ రేసులోకి దూసుకురావడం కష్టం. ఆయన క్రెడిబిలిటీని అమ్మేశాడు. ఆయన నమ్మకాన్ని అమ్మేశాడు. ఆయన సాధారణంగా మీడియాలు అలా అమ్మేస్తుంటారు. సాధారణంగా మీడియాలు కాస్త సక్సెస్ అయిన తర్వాత ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోతుంటారు. సాధారణంగా పొలిటీషియన్స్ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతుంటారు. తమను తాము అమ్ముకుంటారు, లేదా తమను తాము తాకట్టు పెట్టుకుంటారు. సిఫాలజిస్ట్ కూడా అలా అమ్ముడిపోతే ఎలా? సిఫాలజిస్ట్ అనేవాడు ప్యూర్ బిజినెస్ మ్యాన్. తను ఏ పార్టీకి పనిచేస్తున్నాడో ఆ పార్టీ కోసం బ్యాక్గ్రౌండ్లో పనిచేయాలి. ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయాలనుకున్నాడు అనుకోండి, బీఆర్ఎస్ పార్టీకి బ్యాక్ ఎండ్లో పనిచేయాలి. అంతే తప్ప టీవీ పెట్టుకొని స్క్రీన్ ముందుకు వచ్చేసి మేము సర్వే చేసాము, ఈ డివిజన్లో ఇంత మెజారిటీ వస్తుంది, ఈ డివిజన్లో ఇన్ని ఓట్లు వస్తాయని ఎన్నికలకు 15 రోజుల ముందు చెప్తారా? ఎన్నికలకు 15 రోజుల ముందు కేకే మీడియా ముందుకు వచ్చి పెద్ద స్క్రీన్ పెట్టుకొని ఆ డివిజన్లో బీఆర్ఎస్కి అన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఇన్ని వస్తాయి, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి ఇన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఇన్ని వస్తాయి అని చెప్పి ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీకి 35-40 వేల మెజార్టీతో బీఆర్ఎస్ గెలవబోతోంది అని చెప్పాడు ఆయన. ఆ రోజే నేను చెప్పా అది తప్పు, పెయిడ్ సర్వే అని. ఈరోజు రిజల్ట్ ద్వారా ప్రూవ్ అయింది. ఆ రోజే నేను వీడియో చేశాను, కేకే గారు మీరు ఎందుకు క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నారు అని. ఈరోజు అదే ప్రూవ్ అయింది, అదే నిజమైంది. కేకే గారో కాదు,
బీఆర్ఎస్ వేసిన బుట్టలో వీళ్ళందరూ పడిపోయారు. సెఫాలజిస్టులు చాలామంది పడిపోయారు. వాళ్ళ స్థాయిని బట్టి కొంతమందికి 15 లక్షలు ఇచ్చారు, కొంతమందికి 5 లక్షలు ఇచ్చారు, కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ట్రిక్స్ ప్లే చేసింది, చీప్ ట్రిక్స్ ప్లే చేసింది. దానికి వీళ్ళందరూ పడిపోయారు. ఇదే కేకే తను యాజ్ ఇట్ ఈజ్ నిజంగా సర్వే చేసి ఒరిజినల్ రిజల్ట్ చెప్పుంటే ఈ 15కు బదులు రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో 1-2 వెనకేసుకునేవాడేమో, ఏమో కావచ్చు. కానీ ఇప్పుడు ఆయన్ని ఎవరైనా హేళన చేస్తారుగా, ఎవరైనా ఆయన విమర్శిస్తే పడాలిగా. ఇప్పుడు విమర్శలు తను ఎదుర్కోవాలి. తను ఎవరైనా హేళన చేస్తే పడాలి. ఎందుకంటే తను గెలిచాడు, మళ్ళీ ఓడాడు, తర్వాత మళ్ళీ గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు దారుణంగా ఓడిపోయాడు. సో పాకిస్తాన్ క్రికెట్ టీం చూడండి, సంచలనాల్లో గెలుస్తుంటారు, అలాగే ఒకేసారి పతనం అయిపోతుంటారు. అలా కేకే సర్వే పాపం నిజానికి ఎక్కడికో వెళ్ళాల్సిన వ్యక్తి, ఒక రేంజ్లో వెళ్ళాల్సిన వ్యక్తి, కొంచెం ఆ స్టెబిలిటీ లేకనో, మరి రకరకాల మెచ్యూరిటీ లేకనో, లేదా ఆయన్ను ఎవరైనా పెడదారు పట్టిస్తున్నారేమో, ఎవరైనా టెంప్ట్ చేస్తున్నారేమో. చాలామంది టెంప్ట్ చేస్తారు. నేను చెప్తున్నా, గెలిచిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత మనల్ని చాలామంది టెంప్ట్ చేస్తారు. మీడియాను కానీ, నాలాంటి జర్నలిస్టును కానీ, మీలాంటి సెఫాలజిస్టును కానీ, లేదా సమాజంలో సక్సెస్ అయిన వాడిని, గెలిచిన వాడిని చాలామంది టెంప్ట్ చేస్తారు. చాలామంది చాలా రకాలుగా టెంప్ట్ చేస్తారు. చాలా పెద్ద పెద్ద ఆఫర్లతో టెంప్ట్ చేస్తారు. కానీ టెంప్ట్ అవ్వకూడదు. అయ్యామా ఇంకా అక్కడితో క్లోజ్, అక్కడితో క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా జనాలకు తెలిసిపోద్ది ఈడు ఒరిజినల్ ఫేస్ ఇది అనేది తెలిసిపోద్ది. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా, laddupallam.com అని. సో దీని స్పెషల్ ఏంటనేది ఒక్క నిమిషం పాటు చెప్తాను. ఒక 15 మంది మహిళలు, గృహిణులు, మధ్యతరగతి వాళ్ళు IIMRలో ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్తోనూ, అలాగే డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ, సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ప్లస్ మఖానా, ఇవన్నీ వీటన్నిటితో లడ్డూలు చేస్తున్నారు. చాలా అద్భుతమైన టేస్ట్ ప్లస్ హెల్దీ కూడా, 100% హెల్దీ. అలాగే మిల్లెట్స్తో, రాగి, సజ్జ, జొన్న, కొర్ర, మిల్లెట్స్తో లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ కూడా, అండ్ సమ్ అదర్స్ డ్రై ఫ్రూట్స్తో. వీటితో పాటు వీళ్ళు పౌడర్స్ చేస్తున్నారు. ABC యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్. ఈ రెండు కూడా పిల్లలకు పాలల్లో వేసిస్తే మీరు ఇంకా హార్లిక్స్, పిడియాసూరు, బూస్ట్, బోర్న్విటా ఏమీ ఇవ్వక్కర్లా. పిల్లలకు పాలల్లో రోజుకు 1 టీ స్పూన్ వేసి ఇవ్వండి, వేడి పాలల్లో బాగా పనిచేస్తుంది. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్. అలాగే పెద్దోళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్వరోగ నివారణ కింద ఇది పనిచేస్తుంది. ఏంటి, మొరింగా పౌడర్. మునగాకు బెనిఫిట్స్ ఎంత ఉంటాయో తెలుసా? అలాగే జామాకు వేడివేడి నీళ్ళలో వేసుకుంటే ఎంత బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు కావాలంటే ఇవన్నీ, ఈ పౌడర్స్ అన్నీ వీళ్ళ దగ్గర చాలా పౌడర్స్ ఉన్నాయి. బుక్ చేసుకోండి. 999783 994 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏం కావాలంటే అది బుక్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో షిప్పింగ్ ఫ్రీ. ఇతర ప్రాంతాల్లో అయితే DTDC కొరియర్ ఛార్జెస్ ఏదో ఇవ్వాల్సి వస్తుంది అనమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే కంప్లీట్గా ఫ్రీ షిప్పింగ్. laddupallam.com సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 999783 994 నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.